చూడకూడదు. ఎవరైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూస్తే నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? కార్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం. మరి రాత్రికాల సమయంలో మరి మనము ఇప్పుడు ఎవరెవరు చూద్దాం? ఎవరెవరు చూద్దాం? ఇప్పుడు అమ్మా దేవుని దాసుడి వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. దేవుడు దాసుడి వైపు చూస్తే ఎవరైపు చూసినట్టు? దేవుని వైపు చూసినట్లు. అప్పుడు నీ యొక్క చూపు, నీ మనసు ఏమండి అటు ఇటు పోదు. నీ మనసు అటు ఇటు పోదు, నీ చూపు అటు ఇటు పోదు. నీ మనసు, నీ చూపు ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? దేవుని వాక్యం మీద ఉంటది. దేవునికి స్తోత్రం. ఆ వాక్యము మన హృదయంలోకి పోయి ఆ వాక్యమే మనల్ని ఏం చేస్తుంది? బ్రతికించిద్ది. దేవునికి స్తోత్రం. మరి రాత్రికాల సమయంలో కొద్ది మాటలు మనము దేవుని దాసుల ద్వారా మనం విందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి కూడా వందనాలు. మంచిది, చాలా సంతోషం. మరి చక్కగా మరి పాటల ద్వారా ప్రభు నామాన్ని మహింపరిచి ఉందాం. మరి అదేవిధంగా మరి కొద్ది నిమిషాలు దైవ వర్తమానాన్ని అందరూ కూడా శ్రద్ధగా విందాం. అందరూ ఒకసారి రెండు చేతులు ఎత్తి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఒకసారి హల్లెలూయా. బిగ్గరగా దేవునికి స్తోత్రం. మంచిది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. పేజీ నెంబర్ 467. పాత నిబంధన గ్రంథంలో రాయబడిన పుస్తకము కీర్తనలు 32వ అధ్యాయము 5వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. ఇక రాత్రి వేళ ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలను శ్రద్ధగా ఆలకిద్దాం. చదువయ్యా. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. చదవబడిన యొక్క వాక్య భాగం నిమిత్తమై ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడలాగున్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారియగు తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభు పాటల వారి మీరు మహిమ పొందని నమ్ముచున్నాం. ఇది ఆసు నేను పక్షి నిలబడి ఉన్నాను తండ్రి. నన్ను మరుగుపరిచి నాకును నీ బిడ్డలకును లైవ్ ద్వారా వీక్షించిన ప్రతి ఒక్క బిడ్డలకును ఆయా స్థలాల్లో ఉండినైనా మైక్ యంత్ర ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డలకు తండ్రి నీ మాటలను వినగల చెవులను గ్రహించగల మనసులు మీరు దయచేయండి. రాలేక వెనకబడుతున్న ప్రతి బిడ్డలను కూడా మీరు దర్శించి మీ యొద్దకు నడిపించి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, చదవబడిన వాక్య భాగమును మరొకసారి నేను చదువుతాను. అందరూ కూడా శ్రద్ధగా వినండి. పేజీ నెంబర్ 467. అందరూ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నవారు తీయాలి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని మనము చదవాలి, పరిశీలన చేయాలి. రెఫరెన్స్ చెబుతున్నప్పుడు చదవండి. అర్థమవుతుందా ప్రియులారా? రెఫరెన్స్ చెబుతున్నప్పుడు చదవండి. అక్కడ ఉందో లేదో కూడా మీరు బైబిల్ గ్రంథంలో చూడండి. మంచిది. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 5వ వచనం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని,
యెహోవా సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకుందును అనుకొంటిని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. ఈ మాట అందరు కూడా నా వైపు చూడాలి. ఇప్పుడు ఈ మాట ఎవరు మాట్లాడారు అంటే ప్రియులారా, భక్తుడైన దావీదు గారు రచించిన దైవ ధ్యానము. ఇప్పుడు మనం చదువుకునే యొక్క మాట భక్తుడైన దైవజనుడైన చెప్పండి దావీదు గారు రచించిన దైవ ధ్యానం. అతడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నా దోషమును కప్పుకొనక. మన టాపిక్ ఏంటంటే ఈరోజు కప్పుకుంటున్నారా లేక ఒప్పుకుంటున్నారా అన్నది ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. మన సబ్జెక్ట్ పేరు ఏంటంటే కప్పుకుంటున్నావా ఒప్పుకుంటున్నావా. అందరూ చెప్పండి, కప్పుకుంటున్నావా ఒప్పుకుంటున్నావా. కప్పుకుంటున్నారా ఒప్పుకుంటున్నారా? మిమ్మల్ని అడుగుతున్నా, కప్పుకుంటున్నారా ఒప్పుకుంటున్నారా? ఏంటండి కప్పుకునేది? ఏమో దుప్పట్లు అన్నాడు చూస్తున్నారు కొందరు. దుప్పట్ల గురించో కప్పుకునే షటర్ల గురించి కాదు నేను మాట్లాడుతుంది ప్రియులారా. భక్తుడు మాట్లాడుతున్న కప్పుకునే సందర్భం వేరు. ఈరోజు కప్పుకునే పదం ఈ చెవులు పడుతుంది. ఏం కప్పుకుంటున్నాము? దోమలు కొట్టుకుంటాము, దోమతరలు కట్టుకుంటాం, చలి పుడితే దుప్పట్లు కప్పుకుంటాం, చలికాలంలో స్వెటర్లు కప్పుకుంటాం, ప్రయాణంలో రెయిన్ కోట్ ధరిస్తాం, వర్షాకాలంలో ఆ కప్పుల గురించి, పాకాకి కారే నీళ్లు కారుతుంటే కప్పు ఆ కప్పుల గురించి కాదు మాట్లాడుతుంది ఇక్కడ. ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్న కప్పుకోలు గురించి ఒప్పుకోలు గురించి వాటిలో తేటగా మనం తెలుసుకోవాలి. సగం సగం వింటే వాక్యం ఎవరికి అర్థం కాదు. కప్పుకునే మాటే విన్నాడు ఒకడు, ఒప్పుకునే మాట వినలేదు. కప్పుకుంటాం ఏంట్రా అని ఇంటికి వెళ్ళి దుప్పటి కప్పుకొని పోనుకున్నాడు ఒకడు. అర్థమవుతుందా? అంటే సగంతో ఇంటి ఏంటంటే పిల్లలు అర్థం కాదు. పూర్తిగా వాక్యాన్ని వినాలి. పూర్తిగా వాక్యాన్ని విన్న వాళ్ళకి వాక్యం అర్థమైంది. అంతేనా కదా? కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దావీదు అనే ఒక వ్యక్తి మనకి అందరికి తెలిసిన వ్యక్తి. దావీదు అన్న వ్యక్తి అందరికీ బాగా తెలిసిన వాళ్ళే. ఈరోజు దావీదు గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఏ దైవజనుడి ద్వారైనా కావచ్చు, ఏ ప్రసంగికుల ద్వారైనా కావచ్చు, ఏ సంఘాలైనా కావచ్చు, దావీదు గురించి అనేక చోట్ల బహు ప్రస్తావించబడిద్ది ఈ పదం. అవునా కదా? ఏ వాక్యం అని చెప్పని ఇతని గురించి ఎందుకు వచ్చిందంటే అతను చేసిన భక్తి జీవితం అలాంటిది. ఇతను స్తుతించాలని చెప్పినా కానీ ఏం చెబుతారు దైవజనులు చెప్పండి? దావీదు మహారాజు రోజుకు వచ్చి 7 మారు స్తుతించాడు, 3 మారు ప్రార్థించాడు. అలా చేస్తున్నామని ప్రశ్నించుకోవడానికి నాకు నేనైనా మీకు మీరైనా అతని జీవితాన్ని మనము ఆదర్శంగా మనము తీసుకోవాలి. అందుకనే ప్రియులారా, దావీదు గురించి తెలియని వారు ఎవరూ లేరు. కానీ మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాం, ఈ రోజుల్లో కప్పుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారా ఒప్పుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారా అన్నది ప్రశ్న. కప్పుకునే వాళ్ళు ఎక్కువ శాతం. అదే కప్పుకునేవారు తమ పాపములను, వారి అవిధేయతలను, వారి చేయుచున్న అక్రమములను కప్పుకునే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. చాలామంది గురించి మనకొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు కప్పుకునేదానివా ఒప్పుకునేదానివా? నువ్వు ఒప్పుకునేవాడివా కప్పుకునేవాడివా అని ప్రభు అడుగుతున్నాడు. అసలు దావీదు కప్పుకున్నది ఏంటండి? దావీదు ఒప్పుకున్నది ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. దావీదు కప్పుకున్నది ఏంటని అడిగే కదా, అతడు కప్పుకోలేదు కాబట్టి నేను ఒప్పుకున్నానని చెబుతున్నాడు. దావీదు నేను కప్పుకోలేదు అంటున్నాడు కదా. ఏమని? 32:5లో నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. వినాలి, ఆగలాగ ఒక్క నిమిషం. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ నా దోషము నేను కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. ఇది చాలా అద్భుతమైన మాట. మానవుని జీవితంలో తెలుసో తెలియకో కొన్ని అక్రమములు, కొన్ని అన్యాయములు, కొన్ని దౌర్జన్యాలు, దేవునికి హేయకరమైనవి, దేవుడు మెచ్చనటువంటి కార్యాలు మనిషి చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి అంటే, తన ఆధ్యాత్మిక జీవితం ఫలభరితంగా మారాలి అంటే, తన జీవితంలో సంతోషాన్ని సుఖసౌఖ్యాలు పొందాలి అంటే తాను చేసిన అవిధేయతలను జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలట? వాటిని ఆయన ఎదుట ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎవరి ఎదుట ఒప్పుకోవాలి? దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఇక్కడ మనం వింటున్న ఈ దావీదు తన పాపమును తన దోషమును ఎక్కడ ఒప్పుకున్నాడు అన్నది ప్రాముఖ్యం.
దావీదు గారు తన దోషమును కానీ, తన పాపమును కానీ, తన అవిధేయతను కానీ ఎక్కడ ఒప్పుకున్నాడు చెప్పండి? ఎక్కడ ఒప్పుకున్నాడు? ఆయన ఎదుట ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం చేసిన పాపములు, మనం చేసిన దోషాలు ఎక్కడ ఒప్పుకున్నాం చెప్పండి? నిజం చెప్పనా? మనుషుల ముందు చెప్పుకుంటాం. వాడు ఇలా చేశాడు, ఇలా చేశాడు, నేను ఇలా నమ్మాను, నన్ను ఇలా గొంతుగా కోసాడు, నన్ను ఇలా చెప్పాడు, నన్ను ఇలా కొట్టాడు, అలా హింసించాడు అని వాళ్ళ వీళ్ళకల్లా చెప్పేసుకుంటాం. అర్థమవుతుందా? వాళ్ళ వీళ్ళకల్లా చెప్పేసుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు మంచిగా మాకు ఈ అందించావమ్మా, ఇక ఊరు మొత్తం టాన్ చేయటానికి మేమే పెద్దలం అన్నట్టు ఏం చేస్తారు వారు? ఊరు మొత్తం చాటింపేస్తారు. చెప్పినామే అలా చెప్పిందా నీకు తెలియదు, కానీ నీ చెవును వినబడే మాటలు మాత్రం పలానా అట్టంటగా, పలాయన ఎట్టంటగా అన్న మాటలు చెవును పడితే ఎలా వెళ్ళింది, ఏం జరిగింది? ఒకవేళ నా స్నేహితురాలను అడుగుదామంటే లేదు, నా స్నేహితురాలు చాలా నమ్మకమైనది, నా స్నేహితుడు కానీ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్, అతడు ఆ పని చేయడు అని చాలా గుడ్డిగా నమ్మేవాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు. బైబిల్ గ్రంథంలో భక్తుడు ఒక మాట అంటాడు, చక్కని మాట, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. అర్థమవుతుందా? స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని యందు నీవు, అదే మన ఇంగ్లీష్ పదంలో బెస్ట్ ఫ్రెండ్ని నమ్మొద్దు, ఫ్రెండ్ని నమ్మొద్దు, బెస్ట్ ఫ్రెండ్ని నమ్మొద్దు. ఈ రోజులు అలాంటి రోజులు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఆ మాటలు మనం వింటుంటే రానున్న దినాల్లో ఇలాంటి బాధలు అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. నీ స్నేహితుని యందు నమ్మకం ఉంచవద్దు, నీ భార్య నందు నమ్మకం ఉంచవద్దు, నీ భర్త యందు నమ్మకం ఉంచవద్దు. అలాంటి రోజులు వచ్చేసాయి. అందుకే ఆ మాట పలకగలిగాడు. ఏది అబద్ధం ఆడుతున్నారో, ఏది సత్యాలు ఆడుతున్నారో ఎవరికి తెలియట్లా. ఏది నమ్మాలో, ఏది చేయాలో కూడా తెలియలా. వాళ్ళ వీళ్ళని బట్టి తెలుసో తెలియకో కొంత చెవులు పడిన మాటలను బట్టి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోయిన అబండాలు మోపో, లేనిపోయిన మాటలు చెప్పుకొని మనం ఏం చేస్తామంటే మన దోషమును మనము ఎక్కువ చేసుకుంటున్నాం. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథంలో అందుకనే మీరు అలా ఎక్కువ చేసుకోకుండా కొరకు నా ఎద్దుకు వచ్చి మీరు చేసిన పాపం ఏంటో నా ఎదుట ఒప్పుకోండి, మీరు చేస్తున్న అతిక్రమం ఏంటో నా ఎదుట మీరు ఒప్పుకోండి. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని వాళ్ళ వీళ్ళకి చెప్పడం కాదు, స్నేహితులకు కాదు, మనుషులకు కాదు, నీ బాధ, నీ వేదన, నీ చింత, నీ దిగులు, నీ కన్నీరు, నీ కలవరం నా యేసయ్య సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నేను స్థితిలో ఉన్నానయ్యా అని ఆయనకు మొర్రపెట్టు. ఆయన నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు, నీకు జవాబిస్తాడు. అంతేగాని మనుషులు చెప్పి నమ్మి ఎందుకు నీ జీవితం నీవే పాడు చేసుకుంటున్నావు? ఈ రోజుల్లో చాలా మంది దైవ సన్నిధికి వచ్చిన వాళ్ళు సాక్ష్యం ఇస్తున్న సర్టిఫికేట్లు ఏంటో తెలుసా? నేను నా అక్కని నమ్మాను, కానీ నా అక్క నాకు వెన్నుపోటు పొడిచింది. నేను నా భర్తను నమ్మాను, నా భార్యను నమ్మాను, నా బిడ్డలు నమ్మాను, నా తల్లిదండ్రులు నమ్మాను, నాకే వారు గొయ్యి తీశారయ్యా అని ఈరోజు సాక్ష్యాలు చెప్పి ఏం చేస్తున్నారు చివరికి? నేను ఎప్పుడో మీరు ప్రసంగిస్తున్నప్పుడే, వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నప్పుడే ఆ యేసయ్య నమ్మితే బాగుండు అని రోజుల్లో ప్రతి ఒక్కరు సాక్ష్యాలు చెబుతున్నారు. వాక్యం ముందే చెప్పింది, ప్రసంగాలు ముందుగానే మనకు వినబడుతున్నాయి. అయినా కూడా నీలో కదిలింపు లేదు, అయినా కూడా నీ వాక్యానుసారంగా ప్రవర్తించేవాడిగా ప్రవర్తించే దానికి ఉండే విధానమే కాని రావట్లేదు. కానుక ఈ రాత్రి వేళ యొక్క విజ్ఞాపన కూడిక దినమున ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీ దోషములను వాళ్ళ ఎదుట వీళ్ళ ఎదుట కాదు, ఎక్కడ ఎదురు చెప్పుకోవాలా? దేవాతి దేవుని ఎదుట ఒప్పుకోవాలి. దావీదు రాజు అందరూ నమ్మొచ్చు, అర్థమవుతుందా? తన ఇష్టానుసారంగా చేయొచ్చు, స్నేహితులు నమ్మొచ్చు. రాజు అయినప్పటికీ రాజుల పక్కన మంత్రులు చెప్పొచ్చు, అన్ని సలహాలు చెప్పినప్పుడు తను చేసిన సలహాలు, తను చేసిన పాపిష్ట పనులు, తను చేసిన పనికిమాలిన పనులు పక్కన వాళ్ళు తెలియకుండా ఉంటాయి అంటవా? తెలుసు కదా. తెలిసినప్పుడు కూడా తెలిసిందిలే నీకు ఇట్లా చెప్పాడు, ఇలా చేసాడని అని చెప్పాడా? లేదు. ఎందుకు చెప్పలేదంటే ఒకవేళ నేను వాళ్ళ ఎదురు ఒప్పుకున్నాగా నాకు విముక్తి ఏమైనా కలిగిద్దా చెప్పండి? నేను వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటున్నాను, నా బాధ ఆ కూసేపు తీరిద్దాము. ఒకవేళ పురుషులారా మద్యం మత్తులు నా బాధలు పోతాయి అని నువ్వు రోజు మద్యం తాగినా, లీటర్లు నువ్వు తాగేసినా నువ్వు ధనం అవడం తప్ప నీ బాధ మాత్రం నయం కాదు. తాగిన మత్తులు నువ్వు ఉన్నట్టు పలికేసావనుకో, లేదా లేనిపోయిన మాటలు పలికేవనుకో, ఆడ జరిగినట్టు ఉంచుకొని చెప్పావనుకో, నలుగురిలో ఒకటి తాగలేదు. ఈ రోజుల్లో జరుగుతున్న వాస్తవాలు ఇవి, అర్థం చేసుకోండి. పలానోడు అట్ట చేశాడంటరా, పలానోడు ఇట్ట అన్నాడంట, ఇంకా అసభ్యకరమైన మాటలు వస్తాయి. అర్థమవుతుందా?
కాబట్టి ఏది నమ్మి త్వరగా చేయక, ఏది కూడా నువ్వు ఒక్క దేవుని నమ్ము. ఎందుకంటే వాక్య ఆధారం ఉంది మనకి. ఏమని? రాజులు నమ్ముకున్నది కంటే, మనుషులు నమ్ముకున్నది కంటే యెహోవాను ఆశ్రయించిన నరునికి మేలు. దేవునికి స్తోత్రం. ఇంతవరకు నువ్వు నమ్మి మోసపోయావు లేదా? లేదా? భక్తులు అంటున్నాడు కదా, స్నేహితులను నమ్మాను మోసం చేశారు, బంధువులను నమ్మాను ద్రోహం చేశారు. స్నేహితులని నమ్మాను మోసం చేశారు, బంధువులను నమ్మాను ద్రోహం చేశారు. దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను, దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. దేవునికి స్తోత్రం. విన్నారా తల్లి? విన్నావా చెల్లెమ్మ? విన్నావా తమ్ముడు? వాక్యాన్ని వింటున్నావా? ఏమని? అసలు అనాథగా ఒక్కడిగా కుమిలిపడగల కారణం ఏంటో తెలుసా? నీ బంధువులను నమ్మి మోసపోవడం వలన. నువ్వు ఈరోజు ఒక్కడిగా ఒంటరిగా కన్నీరు వీడుస్తూ చెప్పుకోలేని బాధతో కృంగి కృషించిపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? నీ స్నేహితులు నమ్మి. అందుకే నేను అనాథనైపోయాను, నేను అందుకే ఒంటరివాడిని అయిపోయాను, అందుకే నా జీవితంలో స్వేచ్ఛ లేదు, అందుకే నా జీవితంలో ఆనందము లేదు అని రోజు నువ్వు బాధపడగల కారణం ఏంటి? నీ స్నేహం అలాంటిది అవ్వచ్చు, నీ బంధత్వం అలాంటిది అవ్వచ్చు. అర్థమవుతుంది? ఈ రోజుల్లో బంధువులు ఎలా ఉన్నారంటే ప్రియులారా, రా బంధువులు లెక్క ఉన్నారు. అవునా కదండి? ఈ రోజుల్లో వాస్తవాలు. ఎందుకంటే వాక్య ప్రకారం ఆధారవంతమైన వాక్యాలు కూడా బైబిల్లో ఉన్నాయి. అర్థమవుతుందా? పీకు తినే మనుషులు ఏటినవి? ఏటినంటే చెప్పండి. బంధువులు ఈ రోజుల్లో ఎలా ఉన్నారనుకున్నారు? రా బంధువులు లెక్క ఉన్నారు. రా బంధువులు ఏం చేస్తాయి? రా బంధువులు ఏం చేస్తాయండి? ఏదైనా కానీ వాటి కంటికి కనపడిందండి మాంసాహారాన్ని ఏం చేస్తే పీక్కొని ఏది మిగల్చకుండా తినేస్తాయి. మనుషులు కూడా ఇప్పుడు ఎలా ఉన్నారు? నేటి సమాజం ఎలా ఉంది? నీ దగ్గర ఉందని తెలిస్తే చాలు. ఏంటది చెప్పండి? ధనమైన, సౌందర్యమైన, ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లు మన ఫ్యాక్ట్గా మాట్లాడదాం. అర్థమవుతుందా? నీ దగ్గర సర్వం ఉంటేనే, లేదా నీ దగ్గర ఏమీ లేదంటే ఒక ఏక్ కూడా నీ ముందు రాదు. వాస్తవం కదా తల్లి? మళ్ళీ ఇలాంటి మనుషులు నమ్మావు. కానీ దావీదు అంటున్నాడు, ఈ నరులు నన్ను ఏం చేయగలుగుతాను నేను వీళ్ళకి భయపడటానికి? అమ్మో ఆ తిట్టిద్దాను ఆ తిట్టిద్దాను నేను భయపడుతున్నారు మీరు. కానీ వాక్యం చెబుతుంది, వీరు శరీరానుసారమైన మనుషులే కదా, వీళ్ళు నన్ను ఏం చేయగలుగుతారు? నేను వీళ్ళకి ఎందుకు భయపడాలి? అవునా? మనం ఎందుకు భయపడుతున్నావు చెప్పండి? ఇక్కడే మన దోషాలు మనం కప్పెట్టుకున్న వారం అవుతున్నాం. భయపడి ఒప్పుకోవడానికి కూడా ఏం చేస్తున్నాం? భయపడుతున్నాం. భయపడి ఏం చేస్తున్నాం? దేవుని ఎదుట ధైర్యంగా నిలబడలేకపోతున్నాం. దేన్ని బట్టి? ఈ భయాన్ని బట్టి. ఎవరికి భయపడాలంట? బైబిల్ సెలవిస్తుంది. ఎవరికి భయపడాలంట? ఎవరికి భయపడాలి? దేవాతి దేవునికి మనము భయపడాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం మేలు. ఆయన యందు భయము భక్తులు ఉండాలి మనకి. నరకములో పడదోయగల శక్తి గలవానికి మీరు భయపడండి అని లోక సువార్త 12వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వస్తే రాయబడింది ఆ మాట. ఆత్మను కాక దేహాన్ని, శరీరాన్ని, ఆత్మను చంపే దేవునికి భయపడాలి, కానీ శరీరానికి భయపడేవాడికి కాదంటే మనం భయపడాల్సింది. శరీరముతో పాటు ఆత్మను చంపే దేవునికి భయపడాలట. అంటే దాని ఉద్దేశం చంపుతాడని కాదు. అర్థమవుతుందా? ఆయన చిత్తాన్ని కాదన్న వాళ్ళకి అలాంటి మాటలు వర్తిస్తాయి. మరి ఆయన చిత్తాన్ని గైకుంటే ఆత్మను చంపడు. అర్థమవుతుందా? శరీరానికి బలహీనత లేదు కూడా రానికుండా ఆయన తన దూతకు ఆజ్ఞాపించగలగ శక్తి ఆయన. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దావీదు తన పాపమును ఇతరులతో వాళ్ళతో చెప్పుకుంటే రాజు అయినప్పుడు కూడా అతనికి ఏమైనా విలువనిద్దంటారా?
తప్పు అన్నాక మనిషి ఎవరైనా చేస్తారు, మాటలను జారుతారు, చూపులో పడిపోతారు, ఉద్దేశాల్లో పడతారు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును ప్రపంచం మీద లేడు. అయినప్పటికీ ప్రభు గొప్పతనం ఏంటి తెలుసా? ఆయన క్షమించగల సిద్ధ మనసు గలవాడు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన మాట! ఆయన క్షమించగల సిద్ధ మనసు గలవాడట. ఆయన చూపిన ఆ అత్యంతమైన ప్రాముఖ్యమైన విషయాల్లో ఇది చాలా శ్రేష్టకరమైనది. బైబిల్ గ్రంథంలో ఒక వ్యభిచారి పట్టబడింది, మీకు తెలుసు. అక్కడ చేరికొని వచ్చిన యూదులు, పరిచయులు, సద్దుకేయులు అంటున్నారు, ఏమను రాళ్ళతో కొట్టి చంపాలి. మోషే మాకు ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చేయాలట? రాళ్ళతో కొట్టి ఏమని చంపేయాలి. ఆమె దేన్ని బట్టి చంపేయబడుతుందంటే ఆమె చేసిన పాపిష్ట పనులు బట్టి. అర్థమవుతుందా? తమ దోషమును బట్టి, చేసిన అన్ని క్రియలను బట్టి ఆమెను ఏం చేయాలనుకున్నారు? చంపాలనుకున్నారు. లోకము ఎలాంటిదంటే ప్రియులరా, ఇష్టం లేకపోతే వాళ్ళని పట్టించిద్ది, అదే నువ్వు ఇష్టం ఉంటే మాత్రం పట్టి ఇది కప్పేసుకునిద్ది. అర్థమవుతుందా? గమనించారు ఇక్కడ? మరి ఇద్దరు ఏకీభవించి పాపం చేసినప్పుడు ఇద్దరు పట్టబడాలి కదా, కానీ పురుషుడు పట్టబడాల. స్త్రీ ఒక్కటే, అంటే ఆమెకు వ్యభిచారి అని ఒక ముద్ర పడింది కాబట్టి ఆమెను పట్టుకొని తీసుకొచ్చి ఎవరు ముందు తీసుకొచ్చారు? యేసు ప్రభు ముందుకి తీసుకొచ్చారు. వాస్తవం చెప్పాలంటే మరి పురుషుడు కూడా రావాలిగా. అంటే ఏంటి? దీన్ని బట్టి నా ఆలోచన ఏంటంటే, నీకు అనుకూలమైన వ్యక్తులు తప్పు చేసినా సరే ఒప్పని ఒప్పించే సత్తా నీకుంది. ఎస్, అవునా? నీకు ఇష్టమైన వాళ్ళు ఉంటే నిన్ను నీ తప్పును కూడా ప్రోత్సహించే సేవకుడైనా, నువ్వు చేసే పాపిష్ట పనుల్లో పాలు పొందులు పంచుకునే వాళ్ళు ఎవరైనా అనుకూలంగా ఉంటే నువ్వు చేసే తప్పు అయినా కూడా సమర్థిస్తారు. చూసావా? వాళ్ళని మనం ఏం చేస్తామంటే సైడ్ తప్పించేస్తాం. కావాలితే మంచి మంచి సలహాలు ఇస్తాం. నువ్వు ఇక్కడ ఉంటాం మంచిది కాదు, వెంటనే ట్రైన్ ఎక్కి నువ్వు ఆ పక్క దేశానికి వెళ్ళిపో, నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు వచ్చి మన ఊర్లో ఉంది కానీ ఎలాంటి కుయిత్ డైలాగులు ఇస్తారంటే మనల్ని మించిన వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. వాస్తవం చెప్పన ప్రియులారా, వాక్యాన్ని బట్టి చదువుతున్నా ఈ మాట మీతో అంటున్నా. ఈ రోజుల్లో కోర్టులో ఉన్న ఒక కేసులు మొత్తం కూడా ఎలాంటివి అంటే ఇలాంటివే దౌర్జన్యాలతో, అక్రమాలతో, అన్యాయాలతో ఒకరిది ఇంకొకరు లాక్కొని చుట్టూ తిరుగుతూ ఒళ్ళంతా కృషించిపోతూ, ఒళ్ళంతా బలహీనం, ఈ తిరుగుళ్ళు ఎక్కువైపోయి న్యాయం జరిగితే ఒక ఆశతో తిరుగుతూ ఉన్నారంటే ఆలోచించేయండి. అంటే తప్పు చేసిన వాళ్ళు బాగానే బలాదురిగా ఉంటున్నారు, కానీ ఏం చేయనోడు మాత్రమైతే తిరుగుతున్నాడు. అర్థం చేసుకోండి, ఈరోజు అలా ఉంది సమాజం. అందుకనే ఎందుకు ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తానంటే, ప్రభువే చెప్పాడు, వచ్చుచున్న దినాలు మంచి దినాలు కాదు, చెడ్డ దినాలు. సమయాన్ని పోనివ్వక దేవునితో గడపండి, ఆయనతో గడపండి, ఆయనతో మాట్లాడండి. ఆయన మీతో ఏం మాట్లాడుతున్నాడు, మీరు ఏం చేస్తున్నారు అన్న ప్రశ్న మీలో ఉండాలి, నాలో ఉండాలి, మనలో ఉండాలి. అలా ఉంటేనే మనం ముందుకు ఆధ్యాత్మిక జీవితంలో ముందుకి కొనసాగలుగుతాం. తల్లి అర్థమవుతుందా చెప్పేదమ్మా? అర్థమవుతుందమ్మా? అమ్మా బాజీబు గారు చెప్పాలా? అర్థమవుతుందా? ఏం అర్థమవుతుంది? కాబట్టి దేవుణ్ణి మనము నమ్మాలి. ఇప్పుడు రాజు అయినప్పుడు కూడా అది ఎవరు చెప్పక నీ ఎదుటే ఇకనైనా నువ్వు మానుకోవడానికి ఈ మాట ప్రభు ఈ రాత్రి వేళ చెబుతున్నాడు. నీ ఇంట్లో జరిగినంత కూడా ఆలెలగా చెప్పుకోవడం ఎక్కువైపోయింది, కానీ దేవుని ఎదురు ఒప్పుకునే విధానం ఏమైనా ఉందండి? నిజం చెప్పండి, లేనే లేదు. మన ఇంట్లో జరిగిన రట్టంతా కూడా అందరి ఇళ్ళు పోయినాక ఉన్న చోట ఉండలేక ఏదో మన మనుషులం కదా కొంచెం చేస్తే కొంచెం క్లియర్ అయిద్దామో అని చెబుతాం. ఆ తల్లి మంచిదైతే మంచిదే, అదే ఊరు మొత్తాన్ని ఏకెత్తేదైతే చెప్పండి, అది పురుషుడైనా సరే ఎవరైనా సరే, మన పేరు ఇక మైక్రో కన్నా కూడా దారుణంగా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయిద్ది. చెప్పలేం కదమ్మా. చెప్పగలుగుతావు? నేను మంచివాడిని నువ్వు చెప్పగలుగుతావా? నువ్వు మంచిదని నేను చెబుతానా? పైకి బాగానే మాట్లాడుతావు, కానీ లోపల ఎంత దాకా పెట్టుకున్నావో, ఎంత కుట్రా పెట్టు నా మీద, నువ్వు ఎంత దాకా పేకలదాన్ని నార్చాలనుకున్నావో, నా కొంపన కోల్చాలనుకున్నావో అన్న ఉద్దేశం నీకు తెలుసా? మరి ఆ మహానుభావుడైన యేసయ్య ఎందుకు చెప్పాడు? అర్థం చేసుకో. నువ్వు పైకి ఎదగడం కొందరికి ఇష్టం ఉండదు, నువ్వు వృద్ధుల్లోకి రావడం నీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదేమో. అందుకని ఎవరు నమ్ము? దేవుని నమ్ము, దేవుని వైపు చూడు. ఒకవేళ ఆయన వైపు చూస్తున్నవాడు, ఆయన చూస్తూ ముందుకు వెళ్ళిన వాళ్ళు చరిత్రలు వెనకబడినట్లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకో చెప్పనా? ఒకవేళ వాళ్ళలోనే నిన్ను ఏం చేస్తాడు ఆయన?
ఘనమైన పాత్రగా చేయును. దేవునికి స్తోత్రం. అంటే మనుషులు నమ్మనంత మాత్రం దేవుని నమ్మితే శోధనలు రావని కాదమ్మా ఉద్దేశం. ఒకవేళ వచ్చినా ఆయన చెప్పిన మాటని తెలుసా, ఎక్కడైతే అవమానం పొందావో అక్కడే నేను నీకు రెట్టింపు ఘనతను ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. ఆమె వారి దగ్గరగా స్తోత్రం చూద్దాము. హల్లెలూయా. నువ్వు ఎక్కడైతే అవమానం పరచబడ్డావో, ఎక్కడైతే దూషించబడ్డావో, ఎక్కడైతే తిరస్కరించబడ్డావో, ఎక్కడైతే నీ అన్న వాళ్ళు, నీ స్నేహితులు, నీ తోబుట్టులు, నీ అయిన వారందరూ నిన్ను తుంచి తెవలగొట్టి మాట్లాడారో అక్కడే నా ప్రభు నేను ఏం చేస్తాడట, ఘనమైన పాత్రగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన నమ్మినప్పుడు అది కూడా నీ ఇష్టానుసారంగా అటు ఇటు ఉన్నప్పుడు కాదు. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకించాలి. అందుకే దావీదు నీ ఎదుటే ఒప్పుకున్నాడు. ఇప్పుడు మన రహస్య పాపములు నీకు తెలుసు, నీ మనసాక్షికి తెలుసు. అప్పుడు నువ్వు బయటకు చెప్పాల్సిందే. నీ గదిలోనికి వెళ్ళి చెప్పండి, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూస్తూ నీ తండ్రికి నీవు మొర్రపెట్టు. ఆయనే చెప్పాడు. అర్థమవుతుంది. ఖాళీగా ఉన్నాం కదా, టైం పాస్ కదా అని ముచ్చట్లతో కాలక్షేపం చేయమాకు తల్లి. ఈరోజు నువ్వు ఒక్క గడిలో ఒప్పుకున్న దోషము క్షమించబడవచ్చేమో. అర్థమవుతుందా? చేను మొత్తం బీడైపోయింది. అర్థమవుతుందా? చేను మొత్తం కలుపు మొక్కలతో బీడైపోయింది. నువ్వు చేను బాగు చేసుకుంటేనే నీకు ఫలం ఇవ్వగలిగిద్ది. నువ్వు ఏ పంట అయినా కానీ, వరైని, పెసరైని, ఏదైనా కానీ ఆ బీడుతో ఉంచుకొని నువ్వు విత్తనాలు చల్లితే ప్రయోజకరంగా మారతాయా? ఎన్ని వాతావరణాలు వచ్చినా, ఎన్ని ఎరువులు వేసినా కూడా మారదు. ఎందుకంటే ఆ నేలలో ఎక్కువగా వేటిది బలం పొందుకుంటుందంటే పిచ్చి మొక్కలే. అర్థమవుతుంది. కలుపు మొక్కలు. వీటి వల్ల నీకు పంటకి చేతికి రాదు. నేను అంత ఖర్చు పెట్టానండి, అంత చేశానండి, అయినా వ్యర్థమైపోయిందంటే కుదరదు. ఆ పొలంలో ఈ కలుపు లాంటి మొక్కలు ఉండకూడదు. అవి వింటే బలమంతా నువ్వు వేసి ఎరువంతా అవే పెట్టేసి అవి పుష్కంగా ఉంటాయి, పుష్టిగా ఉంటాయి. కావాలితే వాటి నుంచి నీకు వస్తాయి. ఏమని? పువ్వులు వస్తాయి. వాటి నుంచి ఏమొస్తాయి? కాయలు లాంటివి కూడా వస్తాయి. కానీ ఏమన్నా మనకు ఉపయోగకరమా? లేదు. కొందరు మనుషులు కూడా అలాంటి వారే. అర్థమవుతుందా? కొందరు మనుషులు కూడా అలాంటి వారు ఉన్నారు. అర్థం చేసుకోని మిత్రమా. కాబట్టి నువ్వేం చేయాలి? అవన్నీ కూడా తీసేసుకోవాలి. అందుకని అంటాడు, ఇది వరకు ఎన్నడు దున్నని బీడు భూములను దున్నుడి అంటాడు ఇర్మీయా గ్రంథంలో. ఇది వరకు ఎన్నడు దున్నని అంటే ఇది వరకు ఒప్పుకోననివన్నీ కూడా ఇప్పుడు వరకు కూడా మీరు ఒప్పుకోనివని కూడా ఏం చేయమన్నాడు? వాటిని ఒప్పుకోండి. అంత అద్భుతమైన మాట. ఒప్పుకోండి. ఇది వరకు అన్నాడు. ఇది వరకు నీకు పాపక్షమాపణ లేదు. ఈ రోజుల్లో చాలా ఒక్కొక్కటి విడమర్చి వాక్య ప్రకారం మాట్లాడితే కొందరికి రక్షణ ఉంది కానీ పాపక్షమాపణ లేదట. కొందరు బాప్తిసం పొందారు కానీ వారి పాపక్షమాపణ లేదంట. కొందరు పాపక్షమాపణ పొందారు కానీ రక్షణ పొందలేదట. అంటే ఎవరిలో ఏ ఒక్క విశ్వాసం ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఏది ఏమైనప్పుడు బలహీనత గుర్తించగలిగిన శక్తి నీకుంటే, నువ్వు దాన్ని ఒప్పుకునే విధానం నీకుంటే నువ్వు అభివృద్ధిలోకి రావచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి దావీదు మరి తన దోషమును ఎవరి ఎదుట ఒప్పుకున్నారు? క్షమించండి, ఎవరి ఎదుట ఒప్పుకున్నారు? దేవాతి దేవుని ఎదుట ఒప్పుకుని. ఇప్పుడు నువ్వు ఎవరి ఎదుట ఒప్పుకోవాలి? ఆయన ఏంటో చేశాడు కాబట్టి ఒప్పుకున్నాడండి. మమ్మల్ని ఒప్పుకోమంటారంటే మీరు చూడొచ్చు. అసలు మనం ఏం చేయలేదు కదా. ఏమంటే మనం ఏం చేయలేదు కదా తల్లి మనం ఒప్పుకోవడానికి. దావీదు చేశాడు కాబట్టి ఒప్పుకున్నాడండి, మేము వింటున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఒప్పుకో అంటే మేము ఆడ నుంచి ఒప్పుకోమంటావు? మేము ఏం చేసామని ఒప్పుకోమంటావు? తల్లి, ఇది బలవంతం కాదు, కానీ బాధ్యతతో ప్రభు చెప్పమన్న మాట మీకు చెప్తున్నా. అర్థమవుతుందా? నువ్వు చేసావో లేదో నీకు, నీ అంతరాత్మకు, సర్వ సృష్టికర్త దేవాది దేవునికి మాత్రమే తెలుసు. దేవుడు ఇచ్చిన కృప ఏంటో తెలుసా? దైవజనులకు బైబిల్ ప్రకారంగా కొన్ని తలాంతులు ఇచ్చాడు. వారు వేషం వేసుకొని వస్తున్నారా లేక మంచిగా వస్తున్నారా? మందిరం ప్రవర్తన ఎలా ఉంటుందో దేవుడు ఆనాడు మాట్లాడేశాడు. యెరోబాము భార్య తన కుమారుడి విషయము చచ్చిపోతాడు, జబ్బును పడ్డాడు, కానీ అతడు బతుకుతాడో లేదో తెలియడానికి యెరోబాము భార్య ఏ వేషం వేసుకొని వచ్చిందట? మారు వేషం వేసుకుని వచ్చిందట. అంటే సన్నిధికి వచ్చే వాళ్ళు కూడా ఎలా ఉన్నారట? మారు వేషాలు, మాయ వేషాలు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారనే అర్థం. అవునా కదా? సేవకుడు కళ్ళును పుచ్చడానికి. అంటే సేవకుడికి తెలియదు కదా, సరే ఆయనకి తెలియదు, కానీ సర్వసృష్టికర్త అయినా దేవునికి తెలుసు కదా. మరి దేవుడు తెలిసినప్పుడు తన దాసుడు చెబుతాడేమో కాదు, చెబుతాడు అంతే.
అబ్రహామా నా కుమారుడా నీకు చెప్పకుండా నేను ఏది కూడా దాయనన్నాడు. చూసారు అంత అద్భుతమైన మాట. సొదొమ గొమొర్రా పట్టణం రాబోతున్న ఉపద్రవం గురించి చెప్పాడు. మరి నీ గురించి చెప్పడా? నీ గురించి చెబుతున్నాడంటే చాలా మంది వాస్తవం చెబుతున్న ఈ రోజుల్లో అర్థం పద్ధతి లేకుండా జీవిస్తున్నారు. కానీ ఒకవేళ మన గురించి ప్రభు చెబుతున్నాడంటే నిన్ను ప్రేమించే చెబుతాడు. దేవునికి స్తోత్రం. అది నీలో లోపమైనా, నీలో పాపమైనా, నీలో అవిధేయతైనా ప్రభు ప్రేమించే నీతో చెబుతాడు. ఎందుకంటే నేను గద్దిస్తాను, నా గద్దింపుకి ఎవరైతే లోపడతారో, నా గద్దింపునకు తిరుగుడి, నేను మీ మీద ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఎందుకన్నాడు? ప్రేమించే వారినే గద్దిస్తాడట దేవుడు కూడా. అర్థమవుతుందా? ఆయన ప్రేమించే వారిని మాత్రమే గద్దిస్తాడు. అందరు గద్దించడు. ఎందుకంటే వాడు మాట వింటాడు. నా కొడుకు, నా కూతురు నా మాట వినిద్ది. ఇప్పుడు ఇనే వాళ్ళకి చదువుతారు, ఎన్నోళ్ళకి చదువుతారు. మనమైన పనులు చెప్పండి. ఎన్నోళ్ళకి చెప్పవచ్చుగా. నువ్వు ఎంత చెప్పినా ఆడు ఊహు అంటాడు, చేయడు. వినే వాళ్ళకి మాత్రం ఎన్నిసార్లు ఏం చదువుతావు. ఒకవేళ వాడు ఇసుగు తెచ్చుకున్నా కానీ నాన్న బాబు ఒక్కసారిగా నానంటే పాపం లేని వాడు ఏం చేస్తాడు? వెళ్తాడు. అలాగే వినే బుద్ధి కలగడం కొరకు నేను చెప్పే మాటను బట్టి నీలో మార్పు కలుగుతున్న విధానం ఆయన గ్రహించినప్పుడు నీలో లోపాన్ని బయలుపరుస్తాడు. దాన్ని బట్టి మనం సన్నతించి సంతోషించి ఒప్పుకుంటే నిన్ను మించిన వాళ్ళు లేరు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు దావీదులో ఉన్న గొప్పతనం ఏంటో ప్రియులారా, రాజు అయినప్పుడు కూడా ఒప్పుకునే విషయంలో రాజీ పడలా. ఒప్పుకునే విషయంలో, తను చేసిన అవిధేయతలు ఒప్పుకునే విషయంలో మాత్రం అతడు ఏం పడలేదు, రాజీ పడలా. చేశాను, ఒప్పుకుంటున్నాను, అది కూడా మళ్ళా చేస్తానుకా చెప్పండి, విడిచిపెడతానికి ఒప్పుకుంటున్నామండి. మళ్ళీ చేస్తుంటే ఆ ప్రార్థన కలకి అర్థం పద్ధమే ఉండదు. ఒప్పుకున్నామంటే దాని జోలికి మళ్ళీ మనం వెళ్ళకుండా ఉండటానికి ప్రయత్నం చేసి నేను నిలబడలేకపోతాను, నిలబెట్టాను ఆయన మీద గోజాడుతూ బతులాడుతూ ఉంటే ఆయన మన వెనతట్టుండి ముందుకు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. సులువుగా చుక్కులు పెట్టి 7 పాపములు మీరు విసర్జించండి అని బైబిల్లో ఉన్నాయి. ఆ 7 పాపాలు ఏంటి అని మనము ప్రభు చిత్తం మీద మరొకసారి మనం ధ్యానం చేద్దాం. కాబట్టి ఇక్కడ రాజు అయినప్పుడు కూడా రాజు అధికారాన్ని బట్టి అక్రంగా నడిచాను, అక్రంగా జీవించాను, నన్ను అడిగేవాళ్ళు ఎవరు లేడు, ఒకవేళ అడిగినా నేను వాడిని తీసుకెళ్ళి ఏడబడేస్తాను, చెరసాల్లో పడేస్తాను అని అనుకోలేదండి. ఆయన దేవుని ఎదుట తన పాపమును ఒప్పుకున్నాడండి దావీదు. అంటే అతడు కలిగిన అధికారాన్ని బట్టి మాత్రము ఏమండి ఒప్పుకునే విషయంలో కప్పుకున్నాడండి చేసిన దోషాన్ని. ఈరోజు మనకు కొంచెం కలిగితే జాలాయే, కొంచెం కలిగితే మనం ఏం చేస్తాం చెప్పండి? ఒప్పుకునేసరికల్లా ఆపసాపలు పడిపోతాం, ఆయాసాలు వచ్చినట్టుగా. ఏంటండి ఒప్పుకునేది? ఈ రోజుల్లో కృపాకాలం కదండి. అవును కృపాకాలమే, నేను కాదన్నానా. మరి అయితే ఏంటండి, మరి ఒప్పుకోవడం ఏంటండి? దేవుడు వచ్చేసాడండి, మనల్ని రక్షించాడండి, వెళ్ళిపోయాడండి, మళ్ళీ వస్తానన్నాడండి, ఇంకెందుకండి ఒప్పుకోవడం ఏంటండి అని చాలామంది అడుగుతున్నారు. కృపకాలం అన్నప్పుడు మరి పౌలు గారు ఆ మాట కింద ఇంకొక మాట అన్నాడు, కృపలో ఉన్నామని పాపం చేయొచ్చా? అట్లా అనరాదు అన్నాడు. దీనికి చెప్పండి, మరి ఇది కృపాకాలం అనుకోండి, అలా ఉన్నప్పుడు పాపంలో ఉంటే కృపకేమైనా అర్థం ఉందా? లేదు కదా. అర్థం చేసుకోవాలి. కనుక దావీదు మరి ఎక్కడ ఏ దోషమును కప్పుకొనక ఒప్పుకున్నాడు అన్న విషయాన్ని మీరు చూస్తే 2 సమూయేలు 12వ అధ్యాయం 13, 2 సమూయేలు 12వ అధ్యాయం 13 చదవండి. 2 సమూయేలు 12వ అధ్యాయము నేను పాపము చేస్తురని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుడునట్లు యెహోవా నీ పాపమును పరిహరించను. దేవునికి స్తోత్రం. తెలియకో తెలుసో చేశాడు మనిషి. చూడరాని దృష్టిని చూసి దైవాత్మను కోల్పోయాడు. ఆ సందర్భాన్ని బట్టి పాపంలో ఉన్నవాడు గుడ్డితనంలో ఉన్నవాడు లెక్కే. పాపంలో ఉన్నవాడు, అందుకే ప్రభు అంటాడు, గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దావ చూపుతాడా? వాడే గుడ్డోడు, వాడే గుంటలో పడతాడు, వాడు వెనకాల నడిచొచ్చేవాడు గుంటలోనే పడతాడు, కానీ ముందు ఒకటి దారి చూపిస్తాడా? అట్లాగే పాపంలో ఉన్నవాడు, పాపంలో బ్రతుకుతున్నవాడు వెనకాల తన చూసి నడిచేవాడు కూడా పాపంలోనే పడతాడు, కానీ పరిశుద్ధులకు మార్చబడ్డాడు కదా. అపవిత్రమైన తన జీవితాన్ని విడిచిపెట్టి పవిత్రంగా మార్చబడలేడు కదా.
అందుకని ఇలాంటి సందర్భం దావీదులో ఎదుర్కొన్నప్పుడు దైవజనుడైన మరి ప్రవక్త అయిన నాతాను వద్దకు వచ్చి నువ్వు పాపము చేసావా అని చెప్పిన అమ్మటనే ఏం చేశాడంటే అతడు వెంటనే నేను పాపము చేసితనని దావీదు నాతానుతనగా నాతాను అంటాడు, ప్రవక్త నీవు చావుకున్నట్లు యెహోవా నీ పాపములను పరిహరించాడు. నువ్వు ఒప్పుకునే విధానం నీలో కనబడింది, నీలో ఒప్పుకునే విధానం ఒక ఉపమాన రీతిగా మాట్లాడాడు. నువ్వు దానికి సమ్మతించావు. లేదులే అసలు నువ్వు చేసిన అన్యాయం అదే కరెక్ట్ అనలా దావీదు. అలా చేయడం తప్పు, వాడు మరణం అవ్వాలి అన్నాడు. చివరికి అది నీవే రంగాలనే అప్పుడు కళ్ళు తెరవబడినాయి. అది నిజమే, నేను పాపము చేశాను అని డైరెక్ట్గా ప్రవక్త ముందు ఒప్పుకోవడానికి కూడా సిద్ధమయ్యాడు. దేవునితుడు కూడా ఒప్పుకోవడానికి సిద్ధమయ్యాడు. అతనిలో ఉన్న మంచి గుణాన్ని బట్టి దేవుడు తన దోషమును ఏం చేశాడు క్షమించాడు, పరిహరించాడు. ఇక్కడ ఏమన్నాడు, అందుకని కాబట్టి నువ్వు చావుకున్నట్లు, ఇదిగో ఇక్కడ మనిషి చావుకున్నట్లు చేసిన దోషమును ఒప్పుకోవాలి. చావు గురించి నేను ఒక విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నా. శరీర సంబంధమైన చావు గురించి కాదు కానీ ప్రియులారా, మన దోషములు మనం ఒప్పుకోకపోతే ఆత్మలో మనం ఏమైపోతామంటే చనిపోయిన వారం అవుతాం. ఆత్మలో ఏమైపోతాం, మనము చనిపోయిన వారం అవుతాం. ప్రభు అన్నాడు ఒక మాట, అతని యందు నాకు సంతోషం ఉన్నది అన్నాడు. అతని యందు దోషములు బట్టి, పాపములు బట్టి, అతిక్రమములు బట్టి మరణించిన వారి యందు ప్రభు కంట సంతోషం ఉన్నదంట. అతని ఆత్మ యందు నాకు సంతోషం ఉన్నదన్న మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఇప్పుడు మనము ఆత్మ యందు సంతోషపరచాలి అంటే మనం చేసిన శరీర సంబంధమైన దోషములు మనం ఒప్పుకుంటే ఆత్మకి ఏం కలిగిద్ది, సంతోషం కలిగిద్ది. ఆత్మ ఎవరిది? అది దేవునిది. నరుని ఆత్మ హో పెట్టిన దీపం, అది దాని భంగం కలగకూడదు. అది సంతోషంగా ఉండాలంటే శరీరంతో మనం చేసిన ఒక అపిత్రమైన కార్యములు మనం ఆయన ఎదురు ఒప్పుకుంటే పాపములను ఏం చేస్తాడు, ఆయన పరిహరిస్తాడు. దేవుడు పరిహరించాడని ప్రవక్త ద్వారా పలికిన మాట ఎప్పుడు జరిగిందంటే తను పాపిరని గ్రహించినప్పుడు జరిగింది. దేవునికి స్తోత్రం. దావీదు గారి యొక్క పాపములను దేవుడు పరిహరించాడు అన్న మాట ఎప్పుడు అని గ్రహించాడయ్యా అంటే నేను పాపిరని తెలుసుకొని నేను పాపిరని ఒప్పుకున్నప్పుడు అతని పాపములు ఏం చేయబడినాయి, పరిహరించబడినాయి. వాడి పాపములకు క్షమాపణ పొందగలిగాడు. అదే నిన్ను అడుగుతున్నాడు, నీవు కూడా పాపిలను గ్రహించి నువ్వు చేసిన పాపం నువ్వు గుర్తెరిగి నేను పాపములు ఉన్న నన్ను విడిపించి నువ్వు కూడా గుర్తెరిగినట్లయితే నీవు హింసించబడుతున్న శోధించబడుతున్న ఆ పాపం నుంచి నా ప్రభు నిన్ను విడిపించునుగాక. హల్లెలూయా. అర్థమవుతుందా? విడిపించాడు. కనుక మనము కూడా ఏం చేయాలి, మన పాపములు మన దోషములు, ఏ పాపం ఏ దోషం అన్నాం కదా, ఆ యొక్క పాపాన్ని దేవుడు మరి దావీదు గారు చేసినప్పుడు దాన్ని ఒప్పుకున్నప్పుడు అతనికి ఏం కలిగిందట, ఆయన ఎదురు ఒప్పుకున్నాడు. యెహోవా సన్నిధిని తన అతిక్రమములను ఒప్పుకుందని అనుకుంటుని నీవు నా పాప దోషములను పరిహరించావు. ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడట వాటిని ఏం చేశాడంట, పరిహరించేశాడు, తూసివేశాడు. ఏం చేశాడు, తుడిచివేసేసాడు. బైబిల్ గ్రంథం ఒక చక్కని మాట ఉండేది ప్రియులారా, తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉందో ఆ రీతిగా మీ అతిక్రమములు నేను తుడిచివేయుచున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా దూరం చేసాను అంటాడు. ఒప్పుకున్నవారు అలాంటి మహిమను చూస్తారు, ఒప్పుకున్నవారు విడిచిపెట్టిన వారు అలాంటి కృపను పొందుకోగలుగుతారు. నా ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ నా ప్రభు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్న మాట తెలుసా? ఇంకా చెప్పాలంటే చాలా విశేషమైన సంగతులు బైబిల్లో ఉన్నాయి. ఈ రెండు మాటలతోనే నేను వాక్యాన్ని ముగిస్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ మీతో ఒకే ఒక మాట మాట్లాడుతున్నా. ఇంతకి నువ్వు పాపమును కప్పుకునేవాడిగా ఉన్నావా, ఒప్పుకునేవాడిగా ఉన్నావా? ఒప్పుకునే దానిగా ఉన్నావా, కప్పుకునేవాడిగా ఉన్నావా, కప్పుకునే దానిగా ఉన్నావా అన్నది నీ ఆలోచన బట్టి, ఈ వాక్యాన్ని బట్టి నీకు నీవే ప్రశ్న వేసుకొని నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎలా మాట్లాడుతున్నావు నీకు నీవే అంచనా వేసుకొని వాక్య ప్రకారముగా, ఎందుకంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం మన కళ్ళ ముందు ఉంది. ఇది మన పాపములను ఒప్పింపజేసిద్ది. నేను పాపిని కాదని అన్నా ఎంత చించుకున్నా నువ్వు పాపివే, ఎందుకంటే ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారని. అయినప్పటికీ నా ప్రభు ప్రేమించి చెప్తున్న మాట ఏంటి తెలుసా? అందరూ పాపములు చేసిన వారము ఆయన ఎదుట ఒప్పుకొని ఎక్కువ అలాంటి పనులు చేయకుండా ఏం చేయాలట, పరిశుద్ధులుగా మనము జీవించాలి, పరిశుద్ధంగా మాట్లాడాలి, అపవిత్ర క్రియలన్నీ కూడా విడిచిపెట్టుకోవాలి, ఒప్పుకొని విడిచిపెట్టుకోవాలి. మరి దావీదు రాజు అయినప్పటికీ ఒప్పుకున్నాడంటే అర్థం ఏంటి? నేను ఒప్పుకోకుండా కప్పుకొని సత్యానంటే ఎక్కడ నాకు పేరు కలిగిద్దామో కానీ అక్కడ మాత్రం ఆత్మ యందు ప్రభువు సంతోషపడడు. మనిషి కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, బాప్తిస్మం పొందాడు. వెంటనే పరలోకము నుండి పావురు ఆకారం ఆయన మీదకు వచ్చి ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించునన్న స్వరం వినబడింది.
అలాగే నీ ఎడల నా యందు కూడా అలాంటి సౌలు నిలబడాలంటే నువ్వేం చేయాలా? మనం చేసిన అవిధేయతలు దోషములు మనము కూడా ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు సాక్ష్యం ఇస్తాడు. ఇదిగో ఏమే నా ప్రియ కుమార్తె, నేను ఏమి ఎంతో ఆనందిస్తున్నాను, ఏమి ఆత్మ నేను ఆనందిస్తున్నాను అన్న మాట ఆయన చెప్పాలంటే నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలి. దావీదు ఒప్పుకున్నాడు కనుక క్షమించబడ్డాడు. నువ్వు కప్పుకుంటే, అందుకే ఒక మాట చెప్తున్నా, కప్పుకుంటే దొరికేది శిక్ష, ఒప్పుకుంటే దొరికేది క్షమాపణ. క్షమాపణ కోరుతావో శిక్షకు అర్హుడు అవుతావో అంత నీ ఇష్టం, ఎవరు చాయిస్. చాలామంది ఇప్పుడైతే అయ్యా శిక్ష మాకు ఎందుకు కానీ అని ఏం చేద్దాం, క్షమాపణ పొందుకుంటామని మనసులో కలుగుతుంది. చాలా మంచి ఆలోచన, కానీ అది ఎలా కలిగిద్ది అంటే మన దోషము మనము ఒప్పుకున్నట్లే. కాబట్టి మనము దావీదు వలె ఈ రాత్రి వేళ మనము చేసిన అతిక్రమములు, మనం చేసిన దోషాలు, దొంగతనములు కానీ, మత్సరములు కానీ, వ్యభిచారములు కానీ, అక్రమమైన క్రియలు కానీ ఇలాంటి చేసి ఉంటే మనం ఆయన ఎదురు రహస్యంగా చూసి తండ్రిగా మొరపెట్టాలి. అర్థమవుతుంది? అందరి ముందు కాదు, మనుషుల ముందు కాదు, రహస్యం చూస్తాను నీకు మొరపెడితే అప్పుడు రహస్యం చూస్తాను నీకు ప్రతిఫలం ఇస్తాడు నీ ప్రార్థనకి. అది నువ్వే చూస్తావు. కాబట్టి ఒప్పుకుందాం మనం చేసిన అతిక్రమం రాత్రి వేళ. మరి ప్రభు ఎదురు ఒప్పుకొని మనము దావీదు వలె క్షమింపబడే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దావీదు ద్వారా దేవుడు మనం నేర్పిన పాఠం ఏంటంటే, అతడు రాజు అయినప్పటికీ కూడా అతడు రాజ్య అధికారాన్ని బట్టి విర్రవేగలేదు. తను మంచి హోదా స్థితిలో ఉన్నప్పుడు కూడా నేను ఒప్పుకునేది అనేసి గర్వంగా మాట్లాడలేదు. ఎందుకంటే ఈ పదవి కానీ, ఈ హోదా కానీ ఏంది ఉన్నంత వాటికే మనం విర్రవేగుతాం. కానీ చేసిన దోషాలు మాత్రం చాలా మంది ఉంటారు. వాడు చేసిన పాపం ఊరకే పోదురా, వాడి కర్మగా వాడిని ఏం చేసేది పట్టిది. వాడు తప్పక అనుభవించాలి ఆ కర్మ. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు చేసావు, అది నువ్వు పక్కగా అనుభవించాల్సిందన్నమాట. బైబిల్ ప్రకారం కూడా అది నిజమే. బైబిలే చెబుతుంది ఆ మాట, ఎవరిని పాపములు తగ్గొట్టిన వారికి ప్రతిఫలం ఇస్తాను అన్నాడు. కాబట్టి నువ్వు ఏ కొలత అయితే కొలిచావో అదే కొలత నీకు కొలవబడిన అన్నాడు. కాబట్టి ఒకవేళ ఇప్పుడు తెలుసో తెలియకు చేసిన వారమే, నేను అంటున్నా ప్రియులారా, అమ్మో నువ్వు గొప్పదానివి నేను చేయలేదని అంటాకి ఎవడు ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేయడానికి లేదు. న్యాయాధిపతి ఒక్కడే, ఆయన సభ ఎదురు నిలబడినప్పుడు అప్పుడు లెక్క చెప్పాలి. సేవకులైనా, విశ్వాసులైనా, ఎవరైనా సరే. అర్థమవుతుందా? ఇక్కడ ఎవరు గొప్పవాళ్ళు కాదు. అర్థమవుతుందా? ఆయన ఎదుట అందరూ కూడా సమానులే. కానీ ఏంటంటే ఒక ఉన్నతమైన స్థానంలో, ఒక పొజిషన్లో దేవుడు సేవకులను ఏర్పాటు చేశాడు. కాబట్టి ఎవరికి ఉండేవి వారు ఉండి, కానీ వాటిని మనం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన నమ్మకస్తులుగా జీవించాలని ప్రభు ప్రేమించి, నా అన్న, నా సహోదరుడా, నా తమ్ముడా, నా చెల్లి, ప్రభు నీతో సూటిగా మాట్లాడిన మాటలు వ్యర్థం చేసుకోమాకయ్యా. అర్థం చేసుకొని నువ్వు ఒకవేళ లేకపోతున్నావు అనుకో, శరీరం సహకరించట్లేదు, లేదు నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, మోకాలు చేయలేకపోతున్నాను, అలా నువ్వు వెనక వేసుకో. మాకు నువ్వు ఉన్న స్థలంలోనే కూర్చొని ప్రార్థించి, ఒకవేళ పండుకున్నావు మంచం మీద నీరసం వచ్చి నీరసం నుండి ప్రార్థించి మొర్రపెట్టు. ఒకవేళ నీకు ఆరోగ్యం ఉంటే రేయి మొదటి జామున లేచి నీవు మొర్రపెట్టు, నీళ్ళ వలే కుమ్మరించనేసేసి బైబిల్లో రాయబడింది. అలాంటి ప్రార్థన మనం చేస్తే ప్రభువు సకల దోషముల నుంచి, మనం చేసిన అతిక్రమం నుంచి, మన పితరుల దోషం నుంచి ప్రభు నిన్ను, నన్ను, సంఘబిడ్డలను, మిమ్మల్ని లైవ్లో వీక్షించిన మీ అందరిలో కూడా ఈ దోషముల నుంచి దేవుడు పరిహరించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. మరి యొక్క రాత్రికాల సమయంలో మంచి వర్తమానం మనం విన్నాం. ఇప్పుడు ఏం ఒప్పుకోవాలి అమ్మా? మన దోషములు ఒప్పుకోవాలి. ఒప్పుకున్నవాడు ఎలా అవుతాడంట? వారిలో ఏ కల్మషం అంటూ ఉండదు. కప్పుకుంటే ఏమైంది అమ్మా? మొయ్యలేని దోషాలు మనలో ఉంటాయి. అవన్నీ కూడా మనం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలని దేవుని వాక్యము ద్వారా మనం విన్నాం. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క సమయంలో మరి విజ్ఞాపన చేద్దాం.